తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్స్ ఐస్ టీవీ. బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో వారసత్వ సంప్రదాయం కొనసాగుతుందా? వారసత్వ సంప్రదాయంలో ఎంతమంది నెగ్గగలిగారు? ఎంతమంది వారసత్వానికి ఉన్నప్పటికును నెగ్గలేకపోయారు? అయితే ప్రధానంగా ఈరోజు మన ఉభయ రాష్ట్రాలకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించింది రాజకీయం ఇలా వేడెక్కున్నది. వారసత్వ సంప్రదాయానికి సంబంధించి తీసుకొచ్చిన ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు నిన్న దావోస్లో మాట్లాడుతూ మన మిత్రుడు అయినటువంటి ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా కానీ లేక ఉప ముఖ్యమంత్రిగా కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయా, వారసత్వం ఇక్కడ నిలబడగలుగుతా నెగ్గగలుగుతా అని అన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. హీఈస్ ద రియల్ పొలిటీషియన్. ఎప్పుడు ఎక్కడ ఏ పదాన్ని ఉపయోగించుకోవాలో అతనికి చాలా తెలుసు, ఎలా ఉపయోగించాలి అని కూడా వాళ్ళు చాలా బాగా తెలుసు. ఆ సమయంలో అతను మాట్లాడితే వారసత్వం అనేది కాదు, పుట్టుకతోనే రావాలి, ప్రజలపై ప్రజల నమ్మకాలలో అతను ధీటుగా నిలబడాలి, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండాలి, ఏ విషయాన్ని ఎలా స్పందించాలి, ఏ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనే విధంగా ఎవరైతే ఎదుగుతారో వారి అయిన సరి అయిన రాజకీయ నాయకులని ఒక సున్నితంగా సమాధానం ఇచ్చేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఫోర్స్ ఐస్ టీవీ ఈరోజు ఒక కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమంలో వారసత్వం సక్సెసేనా అని దానికి ప్రధానంగా మనతో మాట్లాడడానికి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి ఫోర్స్ ఐస్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ సుధాకర్ శర్మ గారు. థ్యాంక్ యూ సార్. అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ తులసిరెడ్డి గారు కూడా మనతోటి ఈరోజు జూమ్ లింక్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ తులసిరెడ్డి గారు. నమస్తే. అలాగే టీడీపీ నాయకులైనటువంటి సూర్యనారాయణ గారు కూడా మనతో ఈరోజు మాట్లాడడానికి జూమ్ లింక్లో మనతో రెడీగా ఉన్నారు. సూర్యనారాయణ గారు వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ సార్. బిగ్ డిబేట్. ఎట్ ద సేమ్ టైం సిపిఎం నేత అయినటువంటి గఫూర్ గారు కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి జూమ్ లింక్లో ఉన్నారు. గఫూర్ గారు వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ. అదే సమయంలో బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు. అయితే గత కొన్ని రోజులుగా ఏదైతే మనం చూస్తున్నాం, కొన్ని రోజులు కాకుండా కేవలం ఎప్పుడైతే మనం చూస్తున్నామో రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ రావు గారు ఎవరిని కూడా ఒక పార్టీకి కాకుండా ప్రతికి సంబంధించిన విశ్లేషకుల్లో ప్రధానమైన పాత్ర పోషించే రామ్మోహన్ రావు గారు కళ్ళకు కట్టినట్టుగా ఏదైతే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న దానికి సంబంధించిన విశ్లేషించడానికి మనతో ఉన్నారు. ఆయన చాలా గర్వపడవలసిన విషయం రామ్మోహన్ రావు గారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం దావోస్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి మనం పీసీఆర్ వారిని అభ్యర్థిస్తున్నాను. ప్లీజ్ పీసీఆర్ పే దట్ విజువల్స్ అండ్ బైట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. We have that satisfaction. That is what I am saying. Nothing is there successions. We will work it out, that one. That is where I told you, Global Leadership Center in Amravati. To promote Indian leaders and Telugu leaders globally. I am seeing another 25 years time. Future for Indians. By default, Indians will be the most influential community globally. Wealth creators and service providers. Serve, let him serve. Today, my family members are working continuously. They are happy, livelihood and employment creation. Work for them. We are having respectability. Lokesh wanted to continue family business. He should have. That will be very easy for him. Today, my family members are working continuously. They are happy, livelihood and employment creation.
work for them. We are having respectability. Lokesh wanted to continue family business. He should have. That will be very easy for him. Today, my family members are working continuously. They are happy. యా థ్యాంక్స్ విసిఆర్. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు హౌస్లో మాట్లాడింది మనం విన్నాం. మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వర్కింగ్ దేర్ అని చెప్పారు. అట్ ద సేమ్ టైంలో దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ బిజినెసెస్ అన్నారు. ఆ లాట్ ఆఫ్ బిజినెస్ అయినప్పటికీ రాజకీయాలలోకి వచ్చారు. కేవలం ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజా సేవ చేయడానికే ప్రజల మధ్య వచ్చారు నా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఏదైతే దేశంలో కానివ్వండి ప్రధానమైన ఎవరైతే ప్రైమ్ మినిస్టర్స్గా ఉన్నారో రాజకీయాలలో ఆరితేరిన వారు ఉన్నారో వారికి సంబంధించింది ఇట్లాగే మన రాష్ట్రాలకు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మీద విశ్లేషించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఫస్ట్ మనం సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు ఈరోజు చెప్పండి, దేశంలో ఏదైతే వారసత్వ రాజకీయాలు జరుగుతున్నాయో ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారని. థ్యాంక్ యూ జమీల్ జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు రియలీ కంగ్రాచులేట్ యూ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇంట్రెస్టింగ్ ఇష్యూ. నిజంగా వారసత్వం అనేది సక్సెషన్ ఇన్ పాలిటిక్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. మరి ముఖ్యంగా మనం గమనిస్తే వారసత్వం అనేది నాయకత్వానికి ఏ విధంగానూ అడ్డు కాదు. వారసత్వం అనేది నాయకత్వానికి ఏ విధంగానూ అడ్డు కాదు. కానీ వారసత్వం మాత్రమే నాయకత్వానికి ఒక ప్రాతిపదిక కానీ అర్హత కానీ అయితే నిజంగా అది క్షమార్హం కాదు. అది నిజంగా పెద్ద అపరాధమే. ఎందుకంటే ఒక ఉత్తమ నాయకుడు అంటే he comes by his own effort, own character and own contact and direct contact with the people. మరి ప్రజల మధ్య ఉంటూ ఆ మట్టిలో నుంచే ఒక అద్భుతమైనటువంటి నాయకుడు వస్తాడనేది ఎప్పటికీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి నిజంగా నాయకులందరూ కూడా మనం చూసినట్టు అలాగే మట్టి వాసనను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే చిరకాలం నాయకులుగా మిగిలిపోగలరు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు మన ఆహ్వానం మేరకు వచ్చిన పెద్దలందరి యొక్క అభిప్రాయాలు స్వీకరిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. రైట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ సుధాకర్ శర్మ గారు ఫర్ ఇంట్రడక్షన్ అండ్ మోర్ ఓవర్ జస్ట్ వీ విల్ గో ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 సంవత్సరాల పాటు తెలంగాణ అంటే మా భారతదేశంలో ఏకైక పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారసత్వం వస్తున్నది. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ తర్వాత ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా అందులో ప్రవేశం చేశారు. అదే సమయంలో మనం చూసుకున్నట్టయితే కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, దాని తర్వాత ఉమర్ అబ్దుల్లా ఒక కంటిన్యూస్గా సక్సెసర్గా వచ్చేశారు. అలాగే కరుణానిధికి సంబంధించిన మన తమిళనాడుకు సంబంధించి కరుణానిధి, స్టాలిన్ కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు. యూపీలో చూసినట్టయితే అఖిలేష్ యాదవ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అఖిలేష్ యాదవ్ హీఈస్ ఎ వన్ ఆఫ్ సక్సెస్ఫుల్. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించిన తేజస్వి యాదవ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చిస్తున్నారు. కాకపోతే ఒక విషయం మనం చూసినట్టయితే ఎన్టీ రామారావుకు సంబంధించిన వారసత్వాలు ఎవరైతే ఉన్నారో హరికృష్ణ గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి అంత పెద్ద ఎత్తున ఎద్దలేకపోయారు. కాకపోతే ఎన్టీ రామారావు అల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడు చాలా బ్రహ్మాండంగా ఎదిగి ఒక బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటర్గా మంచి పేరు గల సీఎంగా పేరు తీసుకొచ్చారు. అప్పుడే లోకేష్ కూడా ఒక్కసారిగా వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ మనం తులసిరెడ్డి గారితో మొదలు పెడదాం. తులసిరెడ్డి గారు, ఈరోజు ప్రస్తుతం ఏదైతే వారసత్వ సంప్రదాయం ఏదైతే జరుగుతుందో ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? వారసత్వం అది రాజకీయం కావచ్చు, సినీ రంగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు. ఒక డాక్టర్ వృత్తి, ఒక కాంట్రాక్టరు, ఒక రియల్ ఎస్టేటు, ఒక సినిమా రంగం, ఒక రాజకీయం, దేంట్లో కానీ వారసత్వం పాత్ర ఎంట్రీకి బాగా పనికొస్తుంది, అవకాశాలు కల్పిస్తాయి, దాన్ని ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. వారసత్వం అనేది ఏ రంగంలో అయినా సరే, ఇప్పుడు నేను డాక్టర్గా ఉన్నాను, నేను ఒక ఎస్టాబ్లిష్ చేసి ఉంటాను, మొత్తం అన్ని మెడికల్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవన్నీ, రేపు నా కొడుకు నా కూతురు వచ్చేసి దీంట్లో షైన్ అయ్యేదానికి మిగతా వాళ్ళకంటే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళు కూడా రావచ్చు, కానీ వచ్చిన తర్వాత అతను మంచి ఎఫిషియెంట్ డాక్టర్ కాకుంటే అన్నాలకు పోతాడు. కాబట్టి వచ్చేదానికి ఎంట్రీకి ఉపయోగపడుతుంది, అవకాశాలు కల్పిస్తుంది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అంటే దానికి సమర్థత, కృషి, అదృష్టము, తర్వాత పరిస్థితులు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. రాజకీయాల్లో చాలా మటుకు వచ్చేసి
మన శక్తి కంటే మన ప్రత్యర్థి శక్తి. ఈ మహామంత్రి తిమ్మర్సు సూత్రం వచ్చేసి ఒక గీతను తుడపకుండా దాన్ని చిన్నది చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. ఒక గీతను తుడపకుండా చిన్నది చేయాలా, ఏం చేయాలా? పక్కన పెద్ద గీత గీడిస్తే చిన్నది అయిపోతుంది. అదే ఈ గీతను తుడపకుండా పెద్ద చేయాలంటే పక్కన చిన్న గీత గీసి పెద్ద గీత అయిపోతుంది. కాబట్టి రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు ఉద్దండులే ఉంటారు. ఇద్దరు మహా తెలివంతులు, డబ్బులు ఉండే వాళ్ళు, అన్ని విధాల సమర్థులు ఉంటారు, కానీ వాళ్ళలో కూడా గెలుస్తాడు. పక్క నియోజకవర్గంలో ఇద్దరు పనికి వాళ్ళు ఉంటారు, మా ఎమ్మెల్యే కంటెస్ట్ చేసేవాళ్ళు, కానీ ఇద్దరులో ఒకటి గెలుస్తాడు. ఇక్కడ ఇద్దరు సమర్థులే కానీ ఒకటే గెలుస్తాడు, ఒకటి ఓడిపోతాడు. కానీ పక్క నియోజకవర్గం వచ్చేసి ఇద్దరు అసమర్థులే, ఇద్దరు పనికిరాని వాళ్ళే, కానీ వాళ్ళలో కూడా ఒకటి ఎమ్మెల్యే అవుతాడు. ఈడు ఎమ్మెల్యే, ఆ పక్క ఎమ్మెల్యే. కాబట్టి ఇవన్నీ పరిస్థితుల బట్టి ఆధారపడి ఉంటాయి. ప్రజెంట్ గా వారసత్వం డెఫినెట్ గా ఇది వచ్చేసి ఎంట్రీకి పనికొస్తుంది. తర్వాత వచ్చేసి అవకాశాలు కల్పిస్తుంది. ఆ అవకాశాలను ఉపయోగించుకోవడానికి తర్వాత డబ్బు అవసరము, సమర్థత, కృషి, అదృష్టము, ప్రత్యర్థులు, పరిస్థితులు ఇవన్నీ పనిచేస్తాయి. ఇది నా అబ్జర్వేషన్. ప్రస్తుత రాజకీయాల్లో అన్నిటికంటే ఎక్కువ పనిచేసేది డబ్బు. డబ్బు లేకుండా డబ్బు ఉండేవాడు అమెరికా నుండి సడన్ గా దిగి, మన గుంటూరు ఎంపీ అయినా కదా, ముందే తెలియదు కదా, ఇప్పుడు మంత్రి కూడా అయినాడు. ఆయన ఎవరికేం తెలుసు, ముందు వచ్చేసి సరే ఆయన ఇప్పుడు వచ్చేసి సమర్థత నిరూపించుకుంటున్నాడు. కానీ ఎన్నికలకు ముందే మనకు టికెట్ ఇచ్చేటప్పుడు ఆయన సమర్థుడు ఏమీ కాలేదు, డబ్బు దండిగా ఉంది, ఇచ్చాడు అంతే. కాబట్టి నవడేస్ రాజకీయాల్లో అన్నిటికంటే వారసత్వం పనిచేస్తుంది. కానీ దాంతో పాటు అన్నిటికంటే ఇప్పుడు కొద్ది కాలం పాటు డబ్బు అనేది విపరీతంగా పనిచేస్తుంది. ఆ డబ్బు ఉంటే ఏం లేకున్నా సైన్ కావచ్చు. ఆ డబ్బు లేకపోతే రాజకీయంగా బ్రహ్మాండంగా ప్రధానమంత్రి కొడుకైనప్పటికీ, ముఖ్యమంత్రి కొడుకైనప్పటికీ డబ్బు పెట్టలేకపోతే డిపాజిట్ పోతుంది. ఈ పరిస్థితి ఉంది. కాబట్టి డబ్బు అన్నిటికంటే ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అంటే మిగతా అన్ని కూడా ఉంటాయి. మనం ఒక్కొక్క సందర్భం బట్టి ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క డామినేట్ చేస్తూ ఉంటుంది. ఏది ఏమైనా మనం వచ్చేసి కేవలం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులే రాజకీయం అనుకోకూడదు. ఒక సర్పంచ్ కొడుకు సర్పంచ్, ఒక ఎమ్మెల్యే కొడుకో, కూతురో, అల్లుడో, కోడలో ఎమ్మెల్యే అవుతారు. అట్నే మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీ. కాబట్టి మనం కేవలం ఏదో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులే రాజకీయ పదవులు, దానికి వచ్చిన వాళ్ళే, వాళ్ళ పిల్లలే వారసులు అనుకోవాల్సిన అవసరం లే. కొన్ని చోట్ల ఎంపీల కొడుకులు కడంతకాలం వాళ్ళే ఎంపీలు అవుతుంటారు, ఎమ్మెల్యేలు అవుతుంటారు, లేకుంటే ఇంకోటి అవుతుంటారు. కాబట్టి రాజకీయాన్ని లెవెల్ కూడా ఆధారపడి ఉంటుంది. మనం కేవలం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కన్సిడర్ చేయకూడదు. రాజకీయాల్లో అనేకం ఉంటాయి. లోకల్ బాడీస్ ఉంటాయి, అర్బన్ బాడీస్ ఉంటాయి, ఒక మేయర్, ఒక మున్సిపల్ చైర్మన్, ఇవన్నీ కూడా మనకు రాజకీయాల కింద లెక్క తీసుకోవాలి. ఓకే సార్, ఇదే విషయంపై మనం ఒకసారి మన మిత్రుడైనటువంటి సూర్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. సూర్యనారాయణ గారు, ఈరోజు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉందో ఎన్టీఆర్కు సంబంధించిన సంప్రదాయ వారసత్వంగా వచ్చిన ఎవరైతే ఉన్నారో హరికృష్ణ గారు కానివ్వండి, బాలకృష్ణ గారు భువనేశ్వరి గారు కానివ్వండి, వాళ్ళు ఇంత సక్సెస్ఫుల్ కాలేదు. కానీ అదే కుటుంబానికి చెందిన నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున ఎదిగారు. కానీ అదే సమయంలో నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాజకీయాలకు వచ్చారో, అమెరికాలో చదివిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తన బిజినెస్ను మొత్తం చూసుకోకుండా రాజకీయాలు వచ్చి ప్రజాసేవలు వస్తుందని చెప్పినారు. కానీ సక్సెస్ఫుల్గా ఆయతట్టు కనబడతలేదు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? నమస్కారం అండి. సూర్యనారాయణ గారు సార్, నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, మీకు అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే, ఏ రంగంలో అయినా సరే వారసత్వం అనేది కేవలం పరిచయానికి పనికొస్తుంది. బలానా వ్యక్తి, బలానా తాలూకాని సమాజానికి పరిచయం చేయడానికి పనికొస్తుంది, ఎంట్రీ ఈజీ అవుతుంది. కానీ సక్సెస్ అనేది ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క స్వశక్తి, అతని యొక్క నాయకత్వ లక్షణాల మీద మాత్రమే పూర్తిగా డిపెండ్ అయి ఉంటుందనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం అండి. ఈ విషయంలో ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పుత్రుడు బాలకృష్ణ గారు కావచ్చు, హరికృష్ణ గారు కావచ్చు, మీరు ఉదాహరించారు. హరికృష్ణ గారు పెద్దగా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపించారు. వారి తండ్రికి సపోర్టర్ గా ఉండటానికి, వారి చైతన్య రథ సారథిగా ఎక్కువ ప్రాధాన్యత, బ్యాక్గ్రౌండ్ లో తండ్రికి కావాల్సినటువంటి సేవలు అందించడానికి హరికృష్ణ గారు ప్రధాన పాత్ర వహించారు. రామారావు గారు తదనంతరం హరికృష్ణ గారిని కొంతకాలం మంత్రిగా అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వారిని ఒక సమర్థమైన మంత్రిగా సమాజానికి చూపించడం జరిగింది. బాలకృష్ణ గారు కాన్స్టిట్యూంట్ గా, ఆయన కాన్స్టిట్యూషన్ లో హిందూపురంలో తండ్రి వారసత్వంగా, ఇప్పుడు కృష్ణా జిల్లాలో పుట్టినప్పటికీ ఎన్టీ రామారావు గారు తెలంగాణ నాది, రాయలసీమ అనేది అని అన్ని ప్రాంతాలు నాకు సమానమైన భావంతో
నాడు హిందూపురాన్ని ఎంచుకోవటం, హిందూపురాన్ని రామారావు గారి తర్వాత బాలకృష్ణ గారు ఈ రోజుకి కంటిన్యూగా చేస్తూ ఆ ప్రాంత ప్రజల యొక్క మనోభావాల్ని మనసుల్ని గెలుచుకోవటం, ఖచ్చితంగా ఆ ప్రాంతం మీద ఒక ముద్ర వేయడం అనేది నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ గారు చేస్తున్నారు. ఇక చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారి వారసుడి కన్నా కూడా అంత మునుపు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉండి పెళ్లి నాటికే రామారావు గారి కూతుర్ని పెళ్లి చేసుకునే నాటికే ఆయన ఒక మంత్రిగా ఉన్నారు. ఆయన బేసికల్ గా ఇక్కడ మనం పెద్దలు చెప్పిన మాట ఒక మాట గుర్తు తెచ్చుకోవాలి సార్, నాయకుడు పుడతాడు, నాయకుడు తయారు చేయబడ్డాడు, మట్టి నుంచి మాణిక్యం పుడతాడు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడిగా పుట్టాడు. దానికి రామారావు గారి చేయూత, తెలుగుదేశం పార్టీ అండ, రామారావు గారు అందించినటువంటి తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్త చంద్రబాబు గారు వెన్నంటి నిలిచారు. దాంతో ఆయన ఏంటనేది ఖచ్చితంగా నిరూపించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా పార్టీలు అధికారంలోకి రావాలంటే రకరకాల లెక్కలు ఉన్నాయి. కేవలం ఒక నాయకత్వ సమర్థత మాత్రమే కాకుండా కొన్ని వారసులకు టికెట్ ఇవ్వాల్సి వస్తుంది, కొంతమంది పెట్టుబడిదారులకి డబ్బులు ఉన్న వాళ్ళు గెలుస్తారనే వాళ్ళు ఎన్ఆర్ఐలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్ లో టికెట్లు ఇవ్వాలి, కొన్ని ఎన్ఆర్ఐలకు డబ్బులు పెట్టుబడి పెట్టే వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి. ఇలాంటి రకరకాల పరిణామాల్లో అన్ని పార్టీలు కూడా డబ్బుతో శాసించడానికి పరిస్థితి ఇవాళ రోజున భారతదేశ వ్యాప్తంగా కనబడుతోంది. ఆ పరిస్థితుల్లో కొంత పెట్టుబడి పెట్టడం కోసం డబ్బుతో ఎన్ఆర్ఐల్ని తీసుకురావడం జరిగింది. అయితే మీరన్నట్టు వాళ్ళు రాణించడం అప్పుడే 6 నెలల్లోనో 4 నెలల్లోనో క్యాల్కులేట్ చేసి చెప్పలేము. కానీ వచ్చిన వాళ్ళు పార్టీ యొక్క భావజాలాన్ని, నాయకుడి యొక్క శిక్షణని, నాయకుడి యొక్క సూచనలని సమర్థవంతంగా స్వీకరిస్తూ వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి ట్రాక్ లో ప్రయత్నం అయితే సిన్సియర్ గా చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అనేది నేను భావిస్తున్నాను. రైట్ సార్, ఇదే సమయంలో ఒకసారి మనం గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. వామపక్షాలకు సంబంధించి ఒక మాట మాత్రం చాలా క్లియర్గా ఉంది. వామపక్షాలలో మాత్రం పార్టీలలో ఎక్కడగాడ వారసత్వం కనబడలేదు. వారసత్వం చాలా ఉన్నా కూడా చాలా నామమాత్రంగా మాత్రమే ఉంది. అయినప్పటికీ ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా, సూర్యనారాయణరావు గారు చెప్పినట్టుగా ఈరోజు ప్రస్తుతమైన భారతదేశ రాజకీయాలలో ప్రధానంగా పాత్ర పోసేది డబ్బులు మాత్రమే అని చెప్తున్నారు. ఎన్ఆర్ఐలు వస్తున్నారు, వారికి ఇక్కడి సమస్యల పట్ల అలాంటి అవగాహన లేదు, వారు ఎక్కడ కూడా గ్రౌండ్ వర్క్ చేయలేదు. అయినప్పటికీ వాళ్లకు ఎంపీ ఎమ్మెల్యేలు టికెట్ ఇచ్చేసి డబ్బులే వాళ్ళను గెలుపు పొందే విధంగా పార్టీలకు సంబంధించిన ఒక బ్రహ్మాండమైన ప్రచారం చేసుకుంటూ వాళ్ళని తీసుకొస్తున్నారు. ఈ సమయంలో డబ్బులేరుతున్న ఈ భారతదేశానికి సంబంధించిన రాజకీయాలలో మీరు ఎలా విశ్లేషిస్తారండి వామపక్ష నేతగా? నన్ను అడుగుతున్నారండి? ఎస్ సార్, గఫూర్ గారు. మీ వాయిస్ రావట్లేదండి, మీరు యాంకర్ చెప్పే వాయిస్ రావట్లేదు, సౌండ్ చాలా తక్కువ ఉంది. ఓకే సార్, నేను చెప్తాను. పీసీఆర్ ప్లీజ్ చెక్ దిస్ వన్. రాజకీయాలు వారసత్వము అనేటువంటిది, రాజకీయాల్లో వారసత్వం ప్రభావం ఉంటుందండి. ఎందుకంటే ఒక నాయకుడిగా ఉండేటువంటి వ్యక్తి, అతని గుణగణాలు, అతను ప్రజలకు సేవ చేసిన పద్ధతి, ప్రజలతో అతనికి ఉండే సంబంధాలు న్యాచురల్గా అతని కుమారులకు కానీ లేదా అతని తరఫున ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొంతమంది కుమారులు ఉన్నారు, కొన్ని చోట్ల బావమరుదులు ఉన్నారు, కొన్ని చోట్ల బంధువులు ఉన్నారు, అల్లుళ్ళు, ఇప్పుడు ఎన్టీ రామారావు అల్లుడు ఉన్నాడు, ఇట్లా ఉన్నారు. అయితే ఎవరైతే ఒక నాయకుడు ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు ఉంటే ఆ నాయకుడికి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళ ప్రభావం ప్రజల మీద ఉంటుంది, అంతవరకే తప్ప వారసత్వం ఆటోమేటిక్గా ఇప్పుడు డైనాస్టిక్ స్టేట్ ఉంటుంది. డెమోక్రసీ కాకుండా ఇప్పుడు రాజరిక వ్యవస్థ ఉంది, ఆటోమేటిక్గా రాజు చనిపోతే రాజు వారసుడే రాజు అవుతాడు. కానీ భారత ప్రజాస్వామ్యంలో ఆ రకమైనటువంటి డైనాస్టిక్ రూల్ లేదు, కానీ ప్రభావం ఉంది, వారసత్వం యొక్క ప్రభావం ఉంది. ఈ ప్రభావాన్ని ఉపయోగించుకొని ఎట్లయితే ఎంట్రీ పాయింట్గా ఉపయోగపడే తులసిరెడ్డి గారు చెప్పారో, ఈ ఎంట్రీ పాయింట్ను తీసుకొని ప్రజలతో మమేకమై అతనంగా పనిచేస్తే అతని సిన్సియారిటీ కానీ సర్వీస్ నేచర్ కానీ చూసించడం అతను అభిమానిస్తారు. ఆ పాత నాయకుడి బదులు ఈ కొత్త నాయకుడిని అడాప్ట్ చేసుకుంటారు. అంతే తప్ప ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు కుమారుడు కాబట్టి లోకేష్ వారసుడు, కేసీఆర్ కుమారుడు కాబట్టి కేటీఆర్ వారసుడు, లేకుంటే ఇంకోరు కుమారుడు కాబట్టి వారసుడు అనేటువంటిది ప్రజలు అంగీకరించరండి. ఆటోమేటిక్గా అట్లా నాయకుడు కారు. ఎంట్రీకి ఉపయోగపడుతుంది, వీళ్ళ సామర్థ్యం మీద, వీళ్ళ గుణగణాల మీద, వీళ్ళ క్యారెక్టర్ మీద ఆధారపడి ప్రజలతో మమేకం కావడం ఉంటుంది. ఆ రకంగా కష్టపడి పనిచేసేవాడే వారసత్వాన్ని కూడా వినియోగించుకోగలుగుతాడు. కష్టపడే మనస్తత్వం లేనుడు డబ్బుది కూడా సెకండరీ. డబ్బు ఉన్నంత మాత్రాన
ఇప్పుడు బాగా డబ్బు ఉండేవాడు కొడుకైనంత మాత్రాన ఆ డబ్బు ఉండేవాడిని అడాప్ట్ చేసుకోరు, జనం చూస్తారు. కాబట్టి డబ్బు పాత్ర కూడా పరిమితమే. ప్రధానంగా ప్రజల యొక్క విశ్వాసం పొందిన వాళ్ళే నాయకులుగా దీర్ఘకాలం కొనసాగలుగుతారు. ఆ రకంగా వారసత్వం ప్రభావం ఏమీ ఉండదు అని చెప్పలేము, కానీ వారసత్వంతోనే నాయకుడు అవుతారని కూడా చెప్పలేము. కొంతమంది సక్సెస్ఫుల్ నాయకులుగా వారసులు అభివృద్ధి అయినారు, కొంతమంది ఫెయిల్ అయినారు. కాబట్టి మనము తీసుకోవాల్సిన లెసన్ ఏంటంటే, లోకేష్ గారు ఇప్పుడు ప్రస్తావన లోకేష్ గురించే వచ్చింది కదా. లోకేష్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయినాడు? బికాజ్ ఈజ్ ద సన్ ఆఫ్ రాజశేఖర్. అయితే అందుకోసం మనం చూడాల్సింది ఏమిటంటే, ఇప్పుడు లోకేష్ గారు ఆయన తండ్రి వారసుడుగా అన్క్వశ్చన్ లీడర్గా ఎదగాలంటే ముందు పార్టీలో యాక్సెప్టెన్స్ సంపాదాలి. పార్టీలో యాక్సెప్టెన్స్ ఇంకా అట్లేదండి, పార్టీలో అటు ఇటు ఉంటున్నారు. కాబట్టి అందరితో అనుకూలంగా ఉండి పార్టీలో ఆమోదం పొందాలి. ప్రజల ఆమోదం ఉంటేనే ఎవరైనా నాయకుడిగా నిలబడగలుగుతాడని నేను భావిస్తున్నా. అందుకోసం ఇప్పుడు ఆ ప్రస్తావన అనవసరమైన తెలుగుదేశం వాళ్ళు తెచ్చింది. సరే, కొంతమంది తెచ్చినారు, అది ఏమైనప్పటికీ ఆటోమేటిక్గా లీడరు. ఇప్పుడు నేను అడుగుతానండి, వ్యక్తిత్వం ఉండేటువంటి వాళ్ళు, నాకు విజయభాస్కర్ చాలా పెద్ద ఆయన చనిపోయినాడు, లేడు మన మధ్య. ఒకప్పుడు మాకు నవ్వొచ్చేది, ప్రియాంక నాయకురాలుగా పెట్టాలని ఆ రోజు ఇందిరాగాంధీ ఉన్నప్పుడే డిమాండ్ చేస్తాడు, ఇందిరాగాంధీకి వారసురాలు ప్రియాంక అని. అరే ఎంత పెద్ద మనిషి, ఎందుకు ఆ మాట అన్నాడని మేము అనుకున్నాం. ప్రియాంక అప్పటికి పెళ్లి కూడా కాలేదు. అందుకోసం మనం ఏంటంటే అతనికి పుట్టినారు లేదా అతని వారసులు కాబట్టి వీళ్ళు కావాలని జన్మదినం లోకేష్ బాబు వయసు ఎంత, లోకేష్ బాబు జన్మదినం జరుపుకోవాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి ఉందా? చంద్రబాబు నాయుడు జన్మదినం కాదు, లోకేష్ జన్మదినం. ఏమంటే భజన పరులు ఉంటారు, ఆ రకంగా భజన చేయడం ద్వారా మెప్పు పొందాలని. ఏమైనప్పటికీ ఇట్లాంటి దానితో ఎవడు నాయకుడు కాలేడు, ఈ అరేంజ్డ్ ప్రోగ్రామ్స్ తో నాయకులు కాలేడు. ప్రజలకు అతను చేసిన సేవ, ప్రజలకు అతని మీద ఉండేటువంటి విశ్వాసాన్ని బట్టే నాయకుడు అవుతాడా లేదా నిరూపితం అవుతుంది. వారసత్వం అనే ప్రభావం కొంత ఉంటుంది తప్ప సర్వస్వం కాదు. రైట్ సార్, ఇదే విషయంపై రామ్మోహన్ రావు గారు ఎవరైతే ఉన్నారో మనతో మాట్లాడడానికి. రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉందో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, అతనికి ఎలాగా కూడా ఎక్కడ కూడా వారసత్వము రాలేదు, అతనికి అలా లేనేలేదు. ఫస్ట్ నుంచి వెళ్ళి అతను ఒక జర్నలిస్ట్గా ఉండి, దాని తర్వాత ఒక పత్రికా విలేకరిగా ఉండి, దాని తర్వాత ఒక అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు సీఎం అయ్యాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా దేశంలో మన రాజకీయం ఏదైతే వారసత్వ రాజకీయాలకు సంబంధించిన పరంపర ఇలాగే కొనసాగిస్తుందా, లేక ఇక్కడి నుంచి వెళ్ళి ఆగిపోతుందా? దీంట్లో సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎంతమంది, సక్సెస్ఫుల్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ గారు, మనకు పేరు అట్లాగే తులసిరెడ్డి గారు, గఫూర్ గారు, మన సుధాకర్ రావు గారు, అట్లాగే రెడ్డి గారు, ఇతర మిత్రులందరూ నమస్కారం. మన 4 సైడ్ టీవీ ప్రేక్షకులకు కూడా. రామన్ గారు, ఒక చిన్న ఇంటర్సెప్ట్ చేయాలన్నా నేను మీకు. మనకు ఇప్పుడు ఇంకో మిత్రులు వచ్చారు మనకు డిబేట్ లో పాల్గొనడానికి. మనకు సంబంధించింది వివేక్ రెడ్డి గారు కూడా వచ్చారు. వివేక్ రెడ్డి గారు, స్వాగతం అండి 4 సైజ్ టీవీ కార్యక్రమానికి. రైట్ సార్. రామ్మోహన్ గారు, ప్లీజ్, సారీ ఫర్ ఇన్సెప్ట్ క్యారీ. నేను కొంచెం ముక్కుసూటి మనిషిని కనుక ఇక్కడ మనకు మీ బ్యానర్ మీరు వేశారు కదా వెనక తమ్మునేలు, అందులో 3 మగవాళ్ళు ఉన్నారు. వారసుడు అంటే మగవాడేనా అని ఇక్కడి నుంచి మొదలు పెడతాను. నేను పెద్ద పిక్చర్ ఇచ్చారు, పెద్ద కాన్వాస్ ఇచ్చారు మాకు. దానిలో ఆర్ట్ వేసుకోవాలి ఒక్కొక్కరు. తులసిరెడ్డి గారు కూడా చాలా సమన్వయంతో చాలా కరెక్ట్ గా మాట్లాడారు. నేను మాతో ఏకీపిస్తాను, కాపాడు గారితో కూడా. ఎందుకంటే ఇక్కడ వారసత్వం అంటే ఇప్పటికీ దేశంలో వ్యక్తి పూజ ఉన్నది, వ్యక్తి పూజ ఉన్నది. దాంతో పాటు వారసత్వం అంటే మగవాళ్ళేనా అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలంటున్నాం. కొన్నిసార్లు వారసులుగా మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సుప్రియ సూలే ఉన్నది, వారికి మగపిల్లగా లేడు ఆయనకు, కనుక సుప్రియ సూలే వచ్చింది కదా. ఇవాళ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడుకుంటలేం? సరే, అప్పుడేప్పుడు మాట్లాడవచ్చు, గఫూర్ గారు అన్నది కరెక్టే. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ కూడా ఈ 3 ఫోటోల పక్కన ఎవరు వేయాల్సి ఉందంటే, మనకు షర్మిల గారి ఫోటో వేయాలి, ఇది కవిత గారి ఫోటో వేయాలి. మీరు సుధాకర్ శర్మ గారు మీరేం మనసు తీసుకోకండి, నేను చెప్తున్నాను. ఎందుకంటే వారసత్వం అంటే మగవాడు అనే ఒక భావన మన నుంచి తీసేసుకోవాలి ఖచ్చితంగా.
ఒకటి. రెండోది ఏంటంటే వారసత్వం మన పెద్దలందరితో ఏకీవిస్తున్నాడు. వారసత్వం కేవలం ఎంట్రీ మాత్రమే. ఎంట్రీ తర్వాత పప్పువా మంచా తేలుతారు. ఇప్పుడు చాలా మందికి పప్పు అని పేరు పెట్టిన వాళ్ళు ఇవాళ బ్రహ్మాండంగా మంత్రులు అవుతున్నారు, ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు, లేకుంటే ఇవాళ భారత్ జోడో యాత్రలు లాంటివి చేసి ఇవాళ దేశంలో మోడీకి ధీటైన నాయకుడు అని ఇవాళ రాహుల్ గాంధీ అనిపించుకుంటున్నారు. ఏంటంటే ఎంట్రీ మాత్రం పనికొస్తుంది. తులసిరెడ్డి గారితో పూర్తి చూపిస్తుంది ఏంటంటే డబ్బు లేకుండా ఈ వారసత్వం కూడా పనిచేయదంటున్నారు. ఇవాళ ప్రకాశం పంతులు గారు అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఏమైంది? ఆయన వారసులు లేరా? ఇవాళ వారసులు నాకు చాలా మంది తెలిసిన వాడు ఉన్నారు. డబ్బు లేకపోతే వట్టిదే కదా. ఆయన పేదరికంతో మగ్గి చచ్చిపోయే ముందు కూడా ఎవరైనా వస్తే మీకు పూల బొకేలు ఎందుకు చేస్తారా, కనీసం అరటి పండ్లు తెస్తే 4 తినేవాళ్ళం కదా అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వారసత్వ రాజకీయాలు ఇవాళ ఎంత పెద్ద ఎత్తున వచ్చినాయంటే దానిలో ఒక మాట చెప్తాను. ఇవాళ ప్రైవేట్ అంటే మనకు ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. స్పష్టంగా చెప్పొచ్చు. రాజశేఖర రెడ్డి వారసులు అంటే మనకు సినిమాలను రానియరు, మన జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇవాళ కేసీఆర్ వారసుడు అంటే ఖచ్చితంగా కొంత ఉండొచ్చు, పదవి ఇవ్వచ్చు, కానీ ఫస్ట్ ముఖ్యమంత్రి అంటే ఎవరంటారు? కేటీఆర్ అంటున్నారు. ఇట్లా ఒక్కరు కాదు, చాలా మందిలో మగ నాయకత్వం ఎక్కువైతుంది. అంతే ప్రియాంక గాంధీ ఉన్నది, రాహుల్ గాంధీ ఉన్నాడు. మరి రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ అంటున్నారు, కానీ రాహుల్ గాంధీ కాదు ప్రియాంక గాంధీ ఎందుకంటే మనం అంటే వారసత్వ రాజకీయాల్లో మొట్టమొదటి పురుషాధిక్య సమాజంలో ఉన్నాం కనుక పురుషుల్నే భావిస్తున్నాం. రెండోది తర్వాత లేకపోతే ఇట్లా వస్తున్నారు. మీరు చెప్పారు కదా జమిల్ గారు, ఇంకా 2-3 ఉదాహరణలు చెప్తాను. ఉదాహరణకు మనకు బిజు పట్నాయక్ కొడుకు 5 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ నైతిక విలువతో అయ్యారు. ఆయన ఊరకు ఏ రకం చెప్పినా. అట్లానే మనకు బాల్ ఠాకరే కొడుకు ఉద్ధవ్ ఠాకరే వచ్చిండు. ఈ దుర్మార్గ రాజకీయాలు నిలబడలేకపోయాడు, దుర్మార్గ రాజకీయాలు నిలబడలేకపోయాడు. ఆయన ఏదో హిందుత్వం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ వాళ్ళ పార్టీ చీలిపోయింది. అంటే అట్లా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఈ రాజకీయ వారసత్వం లేకుండా వచ్చిన నాయకులు లేరంటారా? చాలా మంది ఉన్నారు కదా. వాజ్పేయికి ఏ వారసత్వం ఉన్నది? అద్వానికి ఏ వారసత్వం ఉన్నది? ఇవాళ మోడీకి ఏ వారసత్వం ఉన్నది? మమతా బెనర్జీకి ఏ వారసత్వం ఉన్నది? అట్లా చూసుకుంటే 100 మంది పేర్లు చెప్తాను. వారసత్వం లేకుండా కూడా, వారసత్వ రాజకీయాలు లేకుండా వాళ్ళు నిలిచికెళ్సిన వాళ్ళు కూడా దేశంలో ఉన్నారు. ఇది 2 ఉన్నాయి కనుక ఇందులో చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారసత్వం మాత్రమే ఎంట్రీ మాత్రమే. ఆ తర్వాత వాళ్ళ సమర్థత నిరూపించుకోకపోతే వాళ్ళు పప్పుగా మిగిలిపోతారు. వాళ్ళని ఎవరు ఆదరించరు. 1-2 సార్లు గెలుస్తుండొచ్చు, తర్వాత మనకు రూట్కి రుగానికి రాకుండా వెళ్ళిపోతారు అంటున్నారు. అంతిమంగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే వారసత్వ రాజకీయాలలో మగవాళ్ళను మాత్రమే పరిగణలోకి తీసుకున్న సమాజం ధోరణి మారాలి. రెండోది వ్యక్తి పూజ మారాలి. వ్యక్తి పూజ ఉండదు స్పష్టంగా. రాజకీయాల్లో సిద్ధాంతపరమైన ఆలోచన ఉండాలి తప్ప ఆయన కొడుకు కనుక కొడుకు, ఆయన వారసుడు కనుక వారసుని ఆహ్వానిద్దామనే సంస్కృతి ఏదైతే వచ్చిందో ఇవాళ రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువైంది. గఫూర్ గారు అన్నది కానీ చాలా కరెక్ట్. ఇవాళ ఒక లోకేష్ పుట్టినరోజు జరుపుతున్నాం అంటే అర్థం చేసుకోవచ్చు కదా మనం ఎక్కడున్నాం అనేది. అందుకని దీనికి మొత్తం తెరలేపింది ఎవరంటే ముఖ్యమంత్రి ఎవరు కావాలి, ఉప ముఖ్యమంత్రి ఎవరు కావాలి అని ఉన్నది. ఇవాళ మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఉన్నది కదా. మనకు గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టారు, కాంగ్రెస్ లో కలిపారు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా మరి రాజకీయాల్లో వారసత్వం లేకుండా వచ్చినట్టే లెక్క, కానీ ఎంట్రీ మాత్రం చిరంజీవి తమ్ముడుగా వచ్చాడు. స్పష్టంగా చూస్తున్నాం ప్రజారాజ్యం పార్టీ. అంటే ఇట్లా వీళ్ళందరినీ గమనిస్తే కేవలం వారసత్వం ఎంట్రీకి పనికి వస్తుంది. వాళ్ళు సమర్థతను బట్టే ప్రజలు ఆదరిస్తారు. ప్రజల విశ్వసనీయత, ప్రజల ఏదైతే ఆలోచన ఉందో భారతదేశ ప్రజల ఆలోచన ఖచ్చితంగా పార్టీలు ఇన్నిసార్లు ఉన్నా కూడా ప్రతిసారి అవసరమైతే పార్టీలు మారుస్తున్నారు, కొత్త వాళ్ళు ఎన్నుకుంటున్నారు. ఇది జరుగుతుంది. భారత ప్రజాస్వామ్యం మీద అచంచల విశ్వాసం ఉంది నాకు. ఈ వారసత్వ రాజకీయాలు ఎంతో కాలం సాగవు. ఇక వాటికి ముగింపు పలకాల్సిన బాధ్యత మాత్రం మనందరి ప్రజల మీద ఉంది, పార్టీల మీద కూడా ఉంది అంటున్నారు. పార్టీలు కూడా ఈ ప్రైవేట్ ఆస్తులుగా మారిన తర్వాత, ప్రైవేట్ పార్టీలు అయితే ప్రైవేట్ ఆస్తులుగా మారిన తర్వాత ప్రాంతీయ పార్టీలలో కేవలం వారసత్వ రాజకీయాలు నడిస్తే ఆస్తి బదలాయించినట్టు వాళ్ళు బదలాయిస్తున్నారు. కానీ మీరు అన్నారు కదే ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ఎంతవరకు వచ్చిండ్రు, లేకపోతే రామ్ విలాస్ పాస్వాన్ కొడుకున్నారు. మన ఇట్లా చూసుకుంటే చాలా మంది వారసత్వ రాజకీయాల్లో నెగ్గిన వాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అంతిమంగా ప్రజాస్వామ్యం గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, ప్రజాస్వామ్యం గెలుతూనే మనం నమ్మకంతోనే ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాము. ఇదే సమయంలో వ్యక్తి పూజకు సంబంధించి చాలా బ్రహ్మాండమైన మాటలు మాట్లాడారు రామ్మోహన్ రావు గారు. అయితే ఈ విషయంపై మనతోటి రావుల శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. అయితే రావుల శ్రీనివాస్ గారు ఇప్పుడు చెప్పండి వ్యక్తి పూజ. ఓకే పీసీఆర్ ప్లీజ్ చెక్ దట్ వాయిస్ ఇస్ గివింగ్ కట్ అవుతుంది సార్. ఒకసారి వాయిస్ చెక్ చేయండి ప్లీజ్. డిస్టర్బెన్స్ కదా సార్ మీది. నా వాయిస్ కొంచెం డిస్టర్బ్ అవుతుందంట, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. ఓకే రావుల శ్రీనివాస్ గారు, నా మాట వినబడుతుందా అండి మీకు? రావుల శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మీ ప్రశ్న స్పష్టంగా వినపడాలా? ఓకే రావుల శ్రీనివాస్ గారు కొంచెం నా వాయిస్ వినబడుతుందా మీకు?
స్పష్టత లేదు సార్, స్పష్టత లేదు. మీ ప్రశ్న క్లారిటీగా వినపడాల, మధ్య మధ్యలో కట్స్ వస్తున్నాయి. బీఆర్ఎస్ లీడర్ అయినటువంటి PCR లోనే ఏదో డిఫికల్టీ ఉంది. ఎనీవే సార్ ఒక్కసారి కొంచెం సార్ బాగుంది. ఎస్ సార్, ఓకే, థ్యాంక్ యూ మచ్ సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదన్నారో వ్యక్తి పూజ అనే ఒక పదానికి వచ్చింది. ఆ వ్యక్తి పూజకు సంబంధించి మనం మాట్లాడుకోతే చంద్రశేఖరరావుకు సంబంధించిన కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం రాజకీయాలలో చాలా ధీటుకు వస్తున్నారు. ఒకవేళ కనుక కాంగ్రెస్ కనుక రాజకీయంలో నెగ్గకపోతే తెలంగాణలో నెక్స్ట్ సీఎం కేటీఆరే ఉన్నట్టుగా ఇంతకుముందు వచ్చాయి. కానీ ఇప్పుడు కూడా కేటీఆర్ చాలా ప్రధంగా వస్తున్నారు. కానీ కవిత అదే విషయంలో జనాలలో మంచి సానుభూతి ఉన్నప్పటికీ ఆమెకు అంత స్పందన కరువైతున్నది, పార్టీలలో కూడా ఆయనకు కరువైతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్కు సంబంధించి కేటీఆర్కు సంబంధించి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది టూ లీడర్స్? శ్రీనివాస్ గారు, ఎవరంటారు? రావుల శ్రీనివాస్ గారు. సార్ నాన్న సార్ రావుల శ్రీనివాస్ గారు మీకే. సార్ ఇక్కడ ఇప్పుడు డిప్టీ సీఎం అనే అంశం మీద మీరు అడిగారా క్వశ్చన్ నన్ను? లా సార్, ఇక్కడ రావుల శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ ఇక్కడ ఒక విషయము 2014-19 మధ్య లోకేష్ గారి సమర్థత చంద్రబాబు గారికి ఒక్కరికే తెలుసు. అందుమూలన ఆయన శాసన మండలికి పంపించి మంత్రిగా అవకాశం ఇచ్చి పరిచయం చేశారు. కానీ ఇప్పుడు 2019 ఎలక్షన్ లో తను మంగళగిరి కాన్స్టిట్యూషన్ ఎంచుకున్నారు. మంగళగిరిలో 1985లో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు గెలిచిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అంతవరకు ఇప్పటివరకు అక్కడ గెలవరా. ఇన్ని సంవత్సరాల గ్యాప్ లో తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో గెలవకపోయినా 2019లో లోకేష్ గారు అక్కడ ఓడిపోయినా ఆ నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా కొంతమంది పార్టీలో పెద్దలు సూచనలు చేశారు. మంచి నియోజకవర్గం ఇంకోటి ఏదైనా సపోర్ట్ ఉన్న నియోజకవర్గం ఎంచుకోండి, తెలుగుదేశానికి ఫేవర్ ఉన్న నియోజకవర్గం ఎంచుకోండి. అయినా సరే ఆయన ఒక డెడికేషన్ ఉన్నటువంటి లీడర్ గా తనను తాను నిరూపించుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైతే వారసత్వ ముద్ర అనేది కేవలం పరిచయానికి మనకు వస్తుంది. లోకేష్ అనేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా అతని సమర్థత ఏంటి అనేది 14-19 మధ్య జస్ట్ శాసన మండలి సభ్యుడిగా, ఒక ఐటీ మంత్రిగా, ఒక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పరిచయం జరిగింది. ఆ పరిచయంలో ఆయన కొంత తన సమర్థతను చాటుకున్నాడు. కానీ 2019లో ఓడిపోయిన తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత కూడా మంగళగిరిని అంటి పెట్టుకుని అక్కడ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి ఏరియాలో, ప్రతి ఇంటికి తనను తాను పరిచయం చేసుకుని వాళ్ళ సమస్యలు ఏంటో అవగాహన చేసుకుని ఆ నియోజకవర్గం మీద పట్టు సాధించడం ద్వారా మొన్న 24 ఎన్నికల్లో రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలో 3వ అత్యధిక మెజారిటీని లోకేష్ గారు మంగళగిరి కాన్స్టిట్యూషన్ లో 1,00,000 పైచల మెజారిటీతో గెలవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ ఎన్నికల్లో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా కాకుండా యువదళ నేతగా, యువగళం అధినేతగా పాదయాత్ర చేయడం ద్వారా రాష్ట్రం మొత్తం మీద తన సంపూర్ణ అవగాహనని పెంచుకుంటూ, ఇక్కడ మా నాయకుడిని కొంతమంది అన్న మాటని నేను ఉదాహరిస్తున్నానండి. పప్పు అని చెప్పి చాలా మంది ఎగతాళిగా కామెంట్ చేశారు. కాదు, తను నిప్పు అని చెప్పి నిరూపించుకునే విధంగా యువగళం పాదయాత్రలో తన మాట వాయిస్ కానివ్వండి, ఆ ప్రసంగ స్పీచ్ కానివ్వండి, పరిస్థితుల మీద అవగాహన పెంచుకోవడం కానివ్వండి, వాటికి సొల్యూషన్ తనంతట చక్కగా చెప్పడం కానివ్వండి, ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా రాణించి పూర్తి స్థాయిలో పరిణిత చెందిన నాయకుడిగా 2024లో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోకేష్ గారు పరిచయం అయ్యారు. అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం అనేది ప్రజలు నిర్ణయించాలి సార్. ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన పరిధులు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడరు. ఆయన్ని ఎవరు ఎంతమంది ట్రాప్ చేసినా తన స్థితి ఏంటి, తను ఎలా ఉందో తెలుసు కదా. ఆయన ఎప్పుడు ఒక నిమిషం సూర్యనారాయణ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వారసత్వం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న పక్కన పెట్టి ఈ రోజు ప్రజలకు సంబంధించిన ఏవైతే ఎన్నుకోబడ్డ నాయకులు ఉన్నారో వాళ్ళే చాలా గట్టిగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని చెప్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి మన తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ నాయకులైనటువంటి రావుల శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారితో ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. రావుల శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు చెప్పండి, వారసత్వ రాజకీయాలలో కేసీఆర్ ఒక ముద్ర, అంత గతంలో ఏ పార్టీకి చెందిన తెలుగుదేశంలో ఉన్నప్పటికీ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత కూడా అతను చాలా ఇచ్చారు. అంటే అతను కేటీఆర్ కూడా అమెరికాలో చదివి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎంట్రీ మాత్రం నాయనకు సంబంధించిన తన తండ్రికి సంబంధించిన
ఒక పాదాలకు సంబంధించిన అతను వెంబడించి ఈరోజు రాజకీయాలు వచ్చాడు, అంత పెద్దగా ఎదిగాడు. ఈలో ప్రజలలో కూడా చాలా పెద్ద గట్టిగా ఒక వాయిస్ వస్తుంది, కేటీఆర్ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ అని. ఈ నేపథ్యంలో మీరేమంటారండి? నారా లోకేష్ గారు కూడా అర్హులు అనుకుంటుంటారా? సార్ లెట్ మీ కంక్లూడ్ సార్. ఒక విషయం, చంద్రబాబు నాయుడు గారు కనుక లోకేష్ గారిని ప్రమోట్ చేయాలి అనుకుంటే క్యాబినెట్ మార్పులోనే ఇద్దరు డిప్యూటీ సీఎం అని, పవన్ కళ్యాణ్ గారికి ఒక డిప్యూటీ సీఎం, లోకేష్ గారికి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చేవారు. కానీ చంద్రబాబు గారి విజన్ అది కాదు. చంద్రబాబు గారికి తనేంటో తెలుసు, రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలుసు, తన పార్టీ ఏంటో తెలుసు, అన్ని తెలుసు. ఆయన విజ్ఞత గల లీడరు. ఇప్పుడు ఒక నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు కడప నుంచి ఒక బహిరంగ సభలో ఆయన పాల్గొనడం జరిగింది. అక్కడ కామ్గా విని ఊరుకున్నారు కానీ చంద్రబాబు గారు దాని మీద ఎటువంటి కామెంట్ చేయలేదు, ఎటువంటి స్పందన చేయలేదు. ఆ తర్వాత పార్టీ క్యాడర్ని నిర్దేశిస్తూ ఎవరు కూడా ఈ అంశం మీద ఇక మాట్లాడవద్దని చెప్పి దిశానిర్దేశం చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు ఎవరు మాట్లాడాల. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తన కొడుకుగా ప్రమోట్ చేయకుండా ఈవెన్ మీరు మంత్రిమండలి సమావేశం చూసినా కూడా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా, ఒక ఐటీ మినిస్టర్ గా ఆయన ప్రశ్నిస్తున్నారు తప్పించి కొడుకుగా ఎక్కడ ప్రమోట్ చేయడంలో అతి ప్రాధాన్యత ఎక్కడ ఇవ్వట్ల. అందరి మంత్రులతో పాటు సమానంగా చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని బాగా ప్రమోట్ చేస్తున్నారు కానీ ఎక్కడ లోకేష్ గారిని ప్రమోట్ చేయట్లా. ఇది ఏంటంటే ఒక వైసీపీ పాత్ర ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి చేసే కుట్రలో భాగంగా అతిగా దీన్ని కుట్ర చేయడం, అతిగా దీన్ని ఎక్కువగా చేయడం ద్వారా ప్రయత్నంగా కనబడుతుంది. రైట్ సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. అట్ ద సేమ్ టైం జస్ట్ రావుల శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అమెరికాలో చదివిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి ప్రజాదరణ చెందిన కేటీఆర్ గురించి మీరేమంటారు? అదే సేమ్ టైంలో లోకేష్ గారి గురించి, లోకేష్ గారు కూడా అమెరికాలో చదివచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారు కొంచెం మీరు అన్మ్యూట్ చేయండి మీ ఫోన్ ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు, రావుల శ్రీనివాస్ రెడ్డి గారు, రావుల శ్రీనివాస్ రెడ్డి గారు. కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు నాన్నతో పాటు. అంటే కవిత తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది. తర్వాత వాళ్ళు ప్రజాస్వామ్యంలో కొట్లాడిరు. తర్వాత ప్రజాసభలో ఓటు ద్వారా గెలిచిన తప్ప ఏదో మన నామినేట్ పోస్టులు ఇస్తానో తర్వాత ఇది చేస్తానో కాలే కదా. కేటీఆర్ గారు స్వయంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు తండ్రితో పాటు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కుటుంబం. తర్వాత ఈ రోజు మనం చూస్తున్నాం భారతదేశంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, వారసత్వ కుటుంబాలు. ములాయం సింగ్ కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, తర్వాత వెళ్ళాక సార్ చెప్పారు కదా మన చాలా మంది మహారాష్ట్రలో కావచ్చు, ఉత్తరప్రదేశ్ లో కావచ్చు, తర్వాత ఇటు బీహార్ కావచ్చు. ఇవన్నీ కూడా వారసత్వ రాజకీయాలే. అంటే నేనేమంటే వారసత్వ రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రజలతోటి మమేకమై ప్రజల యొక్క ఆశీస్సులు పొంది గెలిచినట్టు వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం చూస్తాం నల్గొండలో, తర్వాత నల్గొండ ఉమ్మడి జిల్లా ఉంది. నల్గొండ ఉమ్మడి జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తర్వాత జానారెడ్డి కొడుకు మన రఘువీర్ రెడ్డి, తర్వాత వీళ్ళంతా కూడా ఉత్తమ్ పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా కాదా అండి? అంటే మీకు ఏమైనా ఇటు భారతదేశంలో ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కనిపిస్తుంది తప్ప వీళ్ళన్ని కుటుంబాలు కావా? కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది లేరల్లా వారసత్వ రాజకీయాలు. ఇలా వారసత్వ రాజకీయాలకు కేరఫ్ అడ్రస్ ఏంటంటే మన కాంగ్రెస్, బీజేపీలో కూడా ఉన్నారు. అంటే నేనేమిటంటే అంటే వారసత్వ రాజకీయాలు చేయొద్దనా? చేసి తప్ప వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో కానీ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఎంట్రీ ఒకటి కనిపిస్తుండొచ్చు మీకు, ఎందుకంటే సరే నాన్న పేరు చెప్పి తర్వాత వాళ్ళకు ఒక ఎక్కువ అవకాశం ఉంటుంది తప్ప, కానీ అల్టిమేట్ గా అయితే వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ప్రజలు ఆశీర్వదిస్తేనేగా గెలిచింది. ప్రజలు తిరస్కరిస్తే ఇంట్లో కూర్చుంటారు. ఎవరైనా ఎంత వారసత్వం ఉన్నప్పటికీ కూడా ప్రజల ఆమోద ముద్ర ఉంటేనే ఎవరైనా గెలుస్తారు. ఈరోజు కేటీఆర్ గారు ఆనాడు తెలంగాణలో ఒక ముఖ్య భూమిక పోషించిండు, మంత్రి అయిండు, ఎమ్మెల్యే అయిండు. కానీ మన నామినేటెడ్ పోస్టులు అయితే రాలే కదా. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత గారు కావచ్చు. అంటే మనం ఏమనుకుంటాం అంటే ఎంతసేపు ఆనాడు మన వైఎస్ జగన్ గారు ఉన్నారు, వైఎస్ జగన్ గారి కోసం షర్మిల పాదయాత్ర చేయలేదా? తర్వాత ఈనాడు కవిత గారు తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమం తీసుకొచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు, ఈరోజు బతుకమ్మ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తంగా కూడా పరిచయం చేసింది కవిత గారు. అంటే వీళ్ళంతా శ్రమ కాదా? వీళ్ళంతా శ్రమ కనిపించదు మీకు. ఏవైనా కేసీఆర్ గారి కూతురు కవిత గారే కనిపిస్తారు, తర్వాత కేసీఆర్ గారి కూతురు కేటీఆర్ గారు కనిపిస్తారు తప్ప దీని వెనుక కఠోరమైన దీక్ష, కఠోరమైనటువంటి పని ఇదంతా కనిపించదా అండి మీకు? ఇదే విషయంపై తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి, ఆయనకి ఎక్కడ కూడా వారసత్వ రాజకీయం లేదు.
ఒక సర్పంచ్ నుండి, ఒక జర్నలిస్ట్ నుండి బయటకు వచ్చి ఈరోజు సీఎంగా ఎదిగారు. ఇంకొక సక్సెస్ఫుల్ సీఎంగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారసత్వానికి సంబంధించిన పిఎంలు కానీ, ఇప్పుడు సీఎంలు కానీ 50 సంవత్సరాల మన పరిపాలనలో డిఎన్ఏ అవసరం లేదా అండి? ఈరోజు రాజకీయాలకు సంబంధించి కేవలం వారసత్వ రాజకీయాలే కావాలని ఉన్నదా? వేరే యువకులు లేరా మన దగ్గర? ఎంతో మంది రాజకీయాలు. తులసిరెడ్డి గారు, వాళ్ళు ఇక్కడి నుంచే వచ్చారు, వేరే కాంచి రాలే కదా. తులసిరెడ్డి గారు వాళ్ళు కూడా రాజకీయం చేయాలనుకుంటారు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను, కానీ ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పండి సార్ ప్లీజ్. ఇప్పుడు మనం తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రం కానంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రులు తీసుకుంటే దీంట్లో నీలం సంజీవ్ రెడ్డి వాళ్ళ ఆయనే ముఖ్యమంత్రి కాదు, దామోదరం సంజీవయ్య వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి కాదు, కాసు బ్రహ్మానంద రెడ్డి వాళ్ళ ఆయన, వెంగళరావు నాయన, చెన్నారెడ్డి నాయన, జనార్దన్ రెడ్డి నాయన, తర్వాత వచ్చేసి భవన వెంకటరావు నాయన, కోట్ల విజయభాస్కర్ నాయన, రాజశేఖర రెడ్డి నాయన, ఎన్టీఆర్ నాయన, నాదెండ్ల నాయన, కిరణ్ కుమార్ నాయన, రోషయ్య నాయన, ఇక్కడ ప్రకాశం బెజవాడ గోపాల్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఇలా ఫాదర్లు ఎవరు ముఖ్యమంత్రులు కాదు. ముఖ్యమంత్రులుగా వారసత్వంగా వచ్చింది నాకు తెలిసి ఇద్దరు. ఒకటి వచ్చేసి చంద్రబాబు నాయుడు, రెండోది జగన్మోహన్ రెడ్డి. అంటే ఉంది అని చెప్తాను. వచ్చేసి వీళ్ళకన్నా కనీసం ఉంది. చంద్రబాబు నాయుడికి కొడుకుగా కాకుండా అల్లుండి వారసత్వం, జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ వారసత్వం. వాళ్ళిద్దరే తప్ప మిగతా వాళ్ళ ముఖ్యమంత్రులు ఎవరు కూడా రాజకీయ వారసత్వం వాళ్ళ నాయన ముఖ్యమంత్రిలు వచ్చిన వాళ్ళు కాదు. కాబట్టి ఇక్కడ ఆ ప్రకారంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అట్ ది సేమ్ టైం ఎంట్రీకి వచ్చేసి పనికొస్తుంది. ఆ పక్క రాజకీయ వారసత్వంగా వచ్చి సమర్థం చూపించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ డెఫినెట్ గా సమర్థుడే, హరీష్ రావు సమర్థుడే, కవిత సమర్థురాలే, లోకేష్ సమర్థుడే. కానీ ఆ పార్టీల్లో ఇలాంటి సమర్థులు చాలా మంది ఉన్నారు, ఇంతకంటే సమర్థులు ఉన్నారు, మిగతా పార్టీలు సమర్థులు ఉన్నారు. ఇప్పుడు చర్చా వేదికలు ఉండే మన 5 మంది తక్కువ, నేను తక్కువ, మీరు తక్కువ, ఎవరు తక్కువ వచ్చేసి ఇప్పుడు కేటీఆర్ కంటే తక్కువ, లేకుంటే లోకేష్ కంటే తక్కువ, చంద్రబాబు నాయుడు కంటే తక్కువ, కేసీఆర్ కంటే తక్కువ, జగన్ కంటే తక్కువ, ఎవరమో తక్కువ కాదు. కానీ మనకు అవకాశాలు రాలే, వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాలకు అనేక కారణాలు. కొందరికి రాజకీయంగా వారసత్వంగా వచ్చినచ్చు, కొందరికి డబ్బులు, కొందరికి అదృష్టము, కొందరికి సమర్థత వచ్చేసి మనందరికి కూడా ఉంది సమర్థత. కానీ మనకు లేని అంశాలు వాళ్ళకు ఆపాదించి వచ్చినాయి. కాబట్టి ఇక్కడ అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఖచ్చితంగా కేటీఆర్ సమర్థుడు, నో డౌట్ రాదు. లోకేష్ కూడా సమర్థత గతానికంటే బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఆ పార్టీలో ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఇంతకంటే సమర్థులు చాలా మంది ఉన్నారంట. నేను వీళ్ళే కాదు, నేను వీళ్ళ సమర్థం గురించి ప్రశ్నించడం, వీళ్ళకంటే సమర్థులు ఉన్నారు. కానీ మరి వాళ్ళందరికీ అవకాశాలు రావు కదా. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అందులో వారసత్వ అంశం కూడా డెఫినెట్ గా ప్రభావితం చేస్తుంది. రైట్. ఇదే విషయంపై గఫూర్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన మిత్రులు మన సార్ తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ రాజకీయంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వారసత్వం ఎక్కడ కూడా లేదు. అయినా సక్సెస్ఫుల్ పీఎంగా వచ్చారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆంధ్ర అండ్ తెలంగాణలో వారసత్వ రాజకీయాలు ఎక్కువ నడుస్తున్నట్టుగా. ఇంకోటి, వామపక్ష పార్టీలు ఎందుకు దీంట్లో విఫలమవుతున్నాయండి? వారసత్వానికి సంబంధించిన ఎవరు కూడా ముందట రావట్లేదు. అంటే వామపక్ష భావజాలాలు తగ్గుతున్నాయని అనుకోవచ్చా? జమీర్ గారు, మేము వ్యక్తి పూజ అనేది మా పార్టీలో ఉండదండి. ఎగ్జాక్ట్లీ. ఒక నాయకుడిని ఆరాధించడం, ఒక నాయకుడిని పై నుంచి కింది దాకా అతన్నే ఆదర్శంగా భావించి అతను ఏం చెప్తే అది అనేటువంటి పద్ధతి వామపక్షాలు ఉండదు. సైద్ధాంతిక వారసత్వం ఉంటుంది. సైద్ధాంతికంగా ఎవరైతే వామపక్ష భావజాలాన్ని లేదా మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకొని పోతాడో అతన్ని గౌరవిస్తారు. ఆ రకంగా సైద్ధాంతికంగా ఎవరు బలంగా ఉన్నారో అటువంటి వాళ్ళు నాయకులుగా పెట్టుకుంటాం తప్ప వ్యక్తుల కుమారుల్ని మళ్ళా నాయకత్వ స్థానంలోకి పంపే కల్చరు కమ్యూనిస్ట్ పార్టీలో లేదు. అంటే మాకు వ్యక్తి వారసత్వం కాదు, సైద్ధాంతిక వారసత్వం మేము ప్రధానంగా భావిస్తాం. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎట్లయినాడు? బాలకృష్ణ కాలేదు కదా. ఎందుకు చంద్రబాబు అయినాడు? చంద్రబాబు ఆ పార్టీకి అంకితంగా సేవ చేసినాడు. ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అట్లాగే ఆయన కర్షక పరిషత్ ఏదో ఇస్తే అక్కడ ఉండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్మాణం కానీ పార్టీని అభివృద్ధి చేయడం కానీ అట్లాగే పార్టీ తరఫున ఎన్టీ రామారావు గారితో అనుసంధానం చేసుకోవడం కానీ ఆ రకంగా అతను నాయకుడిగా ఆ పార్టీ యొక్క విశ్వాసం పొందినాడు. కాబట్టి ఎన్టీ రామారావు గారికి ఆల్టర్నేటివ్గా చంద్రబాబు నాయుడు
వాళ్ళేమి ఎన్టీ రామారావు కుమారుడు కాబట్టి హరికృష్ణ, ఎన్టీ రామారావు కుమారుడు కాబట్టి బాలకృష్ణ అనుకోలేదు. పార్టీ కోసం పనిచేస్తాడు అంకితంగా అనేసి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుమారుడు ఆయన వారసుడు అవుతాడు అని అంటున్నారు. అవుతాడా కాదా ప్రజల చేతిలో ఉంది. నా పాయింట్ ఏమిటంటే కేటీఆర్ అసమర్థుడని నేను చెప్పను, అట్లాగే హరీష్ రావు కూడా చాలా సమర్థుడే. అయితే ఎవరికి వారసత్వం ఆ పార్టీ తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైతే తమ పార్టీ సిద్ధాంతాన్ని, తమ పార్టీ యొక్క ఆలోచనల్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకొని పోతారో అటువంటి వాళ్ళనే ఆ పార్టీ సెలెక్ట్ చేసుకుంటుంది. దీంట్లో వారసత్వ ప్రభావం ఉండదు అని నేను చెప్పను. భారతదేశం ఒక వెనుకబడిన సమాజం, ఇప్పటికీ పితృస్వామిక సమాజం, ఇప్పటికీ వ్యక్తి పూజ ఆచరణలో ఉండేటువంటి సమాజం. అందుకోసమే ఆ వ్యక్తిని నమ్మితే ఆ వ్యక్తి కుమారుని ఆటోమేటిక్గా నమ్ముతారు జనం. ఇటువంటి ప్రభావాలన్నీ ఉన్నాయి. ఏమైనప్పటికీ మేము కమ్యూనిస్టుగా చెప్పేది ఏంటంటే ప్రజల పట్ల అనుసరించే విధానాలే అంతిమంగా ఆ వ్యక్తి కానీ ఆ పార్టీ కానీ సక్సెస్ అవుతుందా లేని తెలుస్తుంది. కాబట్టి ప్రజలతో మమేకమై ఉండి ప్రజల్ని అంటిపెట్టుకునేటువంటి వాళ్ళే వారసులుగా డెవలప్ అవుతారు. కేవలం ఫలాని అతని కుమారుడు కాబట్టి అని గుడ్డిగా మాత్రం ప్రజలు ఫాలో చేయరు. ఒకసారి ఎన్నిక చేసినా కానీ 5 సంవత్సరాల్లో తేలిపోతాడు అతను. ఇప్పుడు జగన్ పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి. అందుకోసం కేటీఆర్ గారు ఈ 5 సంవత్సరాలు సమర్థనని చేశాడు. ఇక రాబోయే కాలంలో అతను చేసేదాన్ని బట్టి వాళ్ళ పార్టీ ఎన్నుకుంటుంది. ఏమైనా నేను చెప్పేది ఏమంటే సార్, ప్రజలతో మమేకమైన వాడే నాయకుడుగా నిలుస్తాడు. రైట్. ఇదే విషయంపై రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వారసత్వానికి సంబంధించిన మాట ఇచ్చిపెట్టేదైతే డబ్బులే ప్రధానంగా పాత్ర పోషిస్తున్న ఈ సమయంలో ఈ డబ్బులకు సంబంధించింది కోట్లాధిపతులు ఎవరు చూసినా కూడా ఎవరికి ఎంత ఆస్తి ఉన్నది అంటే ఎంత ఆస్తి ఎంత కోట్ల అతని వెనకాల ఉన్నాయో అతనికే పార్టీలు టికెట్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారు ఎవరైతే ఎన్నుకోబడ్డారో లేకపోతే ఎన్నుకోబడలేదో వారు నిజంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే పార్టీ ఈ దీంట్లో అసెంబ్లీలో కానీ దీంట్లో పార్లమెంట్లో కానీ అడుగు పెడుతున్నారా, లేకపోతే తన ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు ప్రవేశం చేస్తున్నారా రాజకీయాలలో? రామ్మోహన్ రావు గారు. జమీల్ గారు, 2 విషయాలు గమనించారు. గతంలో మేము అంతా మా అంతా ఒకటే స్కూల్, గఫార్ గారు, కపూర్ గారి, మాది, తులసిరెడ్డి గారి అనేవాళ్ళం. మొత్తం దేశ రాజకీయాలు 200 కుటుంబాల చేతిలో ఉన్నాయి. 200 కుటుంబాల నుంచి టాటా బిర్లా వాళ్ళు వచ్చారు. తర్వాత ఇప్పుడు అదాని, అంబానీ అంటున్నాం. కనుక వ్యాపారము రాజకీయాలు ఇన్వాల్వ్ అయిన తర్వాత రాజకీయాలు వేరుగా మారినాయి. గతంలో ఇట్లా లేకుండే. కాంగ్రెస్ పార్టీ అయినా కమ్యూనిస్ట్ పార్టీ అయినా శత్రువులుగా ఉన్నా సిద్ధాంతపరమైన శత్రుత్వం ఉండేది కానీ విభేదం వేరుగా ఉండకపోయేది. ఇప్పుడు అట్లా కాదు. ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాక ఆగర్భ ఎదుటి వాళ్ళని శత్రువులుగా చూస్తున్నారు. సమస్య అంటున్నాడు. అది కావద్దు. సిద్ధాంతపరమైన విభేదం ఉండాలి ఎప్పుడైనా. అందుకని చూడండి, ఇందిరాగాంధీ గారు నెహ్రూ వారసత్వంగా వచ్చింది కానీ ఇందిరాగాంధీ సమర్థత లేకుంటే ఇందిరాగాంధీ నిలబడే వాళ్ళ కాదు కదా. ఒక అవకాశం వచ్చింది. ఆమె చనిపోగానే రాజీవ్ గాంధీకి అవకాశం వచ్చింది. రాజీవ్ గాంధీ గారు కూడా ఆర్థిక సంస్కరణలు లేకుంటే కంప్యూటర్ టెక్నాలజీ పెంచే క్రమంలో వచ్చింది తప్ప ఎదిగిండు. ఒకే 5 సంవత్సరాలు చేసిండు ఆయన. అట్లా చూసుకుంటే ఏ వారసత్వం ఏంది రాజకీయాలలో? పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అవుతారు అనుకున్నారా? ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నారా? వెంకటరావు గారు అయ్యారు. వెంకటరావు గారు అవుతారు అనుకున్నారా? తులసిరెడ్డి గారు చాలా నేను నోట్స్ రాసుకుంటాను మీలాగనే. తులసిరెడ్డి గారు ఇప్పుడు మీరు పూర్వ రామకృష్ణారావుకి ఏ వారసత్వం లేదు, ప్రకాశం పంతులు గారికి ఏ వారసత్వం లేదు, నేను చెప్పిన పివి నరసింహరావు గారికి మనకు వెంకటరావు గారికి కూడా ఏ వారసత్వం లేదు. కానీ వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. వాస్తవం అది. పంచాయతీ సర్పంచ్ నుంచి మొదలుకొని పార్లమెంట్ దాకా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. రెండోది ఏమైందంటే గతంలో నేరము రాజకీయం వేరుగా ఉండేది. నేరమైన రాజకీయాలు అయినాయి. మీరు దీన్ని కొంచెం అక్కడికి తీసుకుందాం. లోకేష్, కేటీఆర్, ఇది చాలా చిన్న చర్చ అంటున్నాడు. నేనేమంటున్నా అంటే నేరమయ రాజకీయాలు అయిన తర్వాత జమీల్ గారు, నేరమయ రాజకీయాల్లో పెద్ద ఎత్తున డబ్బు దశకం అన్ని పోతున్నాయి సార్. ఇవాళ ఎట్లా క్విడ్ ప్రో క్వో, అట్లాగే కుటుంబ రాజకీయాలు ఇవి ఎట్లా అయిపోయినాయి అంటే పార్టీలే, ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన సందర్భంలో ఇప్పుడు కేటీఆర్ గారి గురించి, లోకేష్ గారి గురించో అకమించి మాట్లాడుతున్నాం మనం అనుకుంటున్నాను. ఎందుకంటే అది దెబ్బతిన్నాడు. కేటీఆర్ గారు దెబ్బతిన్నాడు. కేసీఆర్ గారు బతుకున్నప్పుడే అదే నాయకులు కేసీఆర్ గారి ముందట, కేటీఆర్ గారి ముందట కాబోయే ముఖ్యమంత్రి అంటే వారించాల్సి ఉండే. ఆ తోటకూర దొంగతనం నాడు వారించాల్సి ఉండే. వారించకపోతే ఏమైంది? వాళ్ళ 2 పోయినాయి కదా. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారో చెప్పలేదు. అంతే అవుతుండొచ్చు. అట్లాగే లోకేష్ గారి విషయంలో కూడా పప్పులో కాలేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అట్లాగే మనకు దానికి మన ప్రజారాజ్యం వాడు స్వామి కంటే స్వామి భక్తి కుదిరిపెట్టుకుంటూ ఇప్పుడు అసలు సమస్య అదేనా? కూటమి ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిండు రాష్ట్రాన్ని. అది చక్కదిద్దే పరిస్థితి పక్కన పెట్టి లోకేష్ ముఖ్యమంత్రి, లోకేష్ ఉప ముఖ్యమంత్రి, ఏం ప్రేలాపనలు ఇవన్నీ కూడా
కానీ చంద్రబాబు నాయుడు ఆపాలి, దీన్ని ఆపుతామని ఇక్కడ చెప్పిండు. దావోస్కు పోతే అదే ప్రశ్న ఎదురైంది పాప ఆయనకి. ఎంత తప్పించుకున్న పోదు కదా కొన్నిసార్లు. అన్నిటికంటే ఒక మాట చెప్పి ముగిస్తాను జమీల్ గారు. రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. రాజకీయాల్లో ఇది ఇట్లా జరుగుతుందని చెప్పలేము. కెమిస్ట్రీలో HO2 ఎట్లా అవుతుంది అనేది రాజకీయాల్లో చెప్పలేము. రాజకీయాల్లో గుర్రం ఎగరానవచ్చు, ఏమైనా కావచ్చు. కానీ కేటీఆర్ గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ చర్చ అవసరం. కేటీఆర్ గారి చర్చ అయిపోయింది, ఎందుకంటే కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ఆ చర్చ లేదు ఇప్పుడు. కానీ లోకేష్ గారి విషయంలో జరుగుతున్న చర్చ ఒకరి నుంచి ఒకరు మాట్లాడుతున్నారు, మాటలు తూటాలు చూస్తున్నారు. దానివల్ల రాష్ట్రానికి నష్టం, కూటమి నష్టం అంటున్నారు. అందుకనే విధ్వంస ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, లోకేష్ గారి మీద ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. వీళ్ళు ఇప్పుడు అనవసర చర్చలకు పోయి అనవసరంగా రేపొద్దున రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేసుకునే క్రమం కాకుండా ఉండాలి. దేశ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు డబ్బుతోను కూడుకున్నాయి. ఆ పార్టీ కనుక వారి ఆధీనంలో ఉంటే వారే లీడర్ అయ్యేవాళ్ళు. ఒక మాట చెప్పిన ముగిస్తాను. షర్మిల కనుక వైసీపీలు ఉంటే 2 అధికార కేంద్రాలు అవుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి బయటకు పంపించిండు. ఇవాళ షర్మిల కనుక అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో వైసీపీ పార్టీలో ఉండుంటే షర్మిల ఖచ్చితంగా ఒక అధికార కేంద్రంగా ఉండేది. పాపం ఇంకో పార్టీ పడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దాని వల్ల ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అవుతారని ఆ పాశ లేకుండా అయింది కదా, చెప్పలేదు. అందుకని నేను ఏమంటున్నాను, వారసత్వ రాజకీయాలలో మొట్టమొదటి కావాల్సింది సమర్థత. ఇందిరాగాంధీని చెప్పుకొస్తున్నారు. సమర్థత ఉంటే వారసత్వం ఎంట్రీ మాత్రమే అవుతుంది. ఎంట్రీ తర్వాత వాళ్ళు ఉంటే ఉంటారు, లేకపోతే పోయిన వాళ్ళ గురించి కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి మనం శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రావుల శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం అయితే కేసీఆర్ అయిపోయింది అతను, ఇప్పుడు కేటీఆర్ ప్రధానంగా ఉన్నారు. అయితే కేటీఆర్ హరీష్ రావు మీద ఏదైతే యుద్ధం జరుగుతుందో ఇప్పుడు ప్రస్తుతం, ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారండి? బీఆర్ఎస్ రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్రంలో మొత్తం కూడా బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నాడు. ఆయన యొక్క ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. కానీ ఒక విషయం మాత్రం చాలా గట్టిగా చెప్పదలుచుకున్నానండి. ఏంటంటే జలదృశ్యంలో ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం చేసిండో అప్పుడు కేటీఆర్ గారు లేరు, హరీష్ రావు మాత్రమే ఉన్నారు. తర్వాత కేటీఆర్ గారు ఇంటర్ అయ్యారు. కాబట్టి దీని మీద చెప్పండి సార్. కేటీఆర్ గారు ఎందుకు లేరండి? కేటీఆర్ ఎప్పటి నుంచి ఉన్నారు? 5 సార్లు ఎమ్మెల్యే ఆయన. 5 అంటే లెక్కేసి రాసాను 20 ఏళ్ళు అయినట్టే కదా. 20 ఏళ్ళకి వెళ్ళి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కాంచి ఆయన కేసీఆర్ గారు ఉన్నారు. 2009లో ఎమ్మెల్యే ఉన్నాడు, 2010 ఉండడు కదా. అప్పటి నుంచి లెక్కేరా ఇప్పటిదాకా ఎన్ని ఏళ్ళు అవుతుందో అంటే మీరు ఎట్లా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు మీకు మాట మోహన్ రావు గారు మాట్లాడతారు చూడండి. మీరు మీకు మాట అందిస్తారు, మీకు సపోర్ట్ గా మాట అందిస్తాను. చంద్రబాబు నాయుడు కూడా పార్టీలో లేడు సార్ మొదలు. అవును, ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కాదు సార్. ఎప్పుడు వచ్చామని కాదు, ఏం చేశామనేది సమస్య. ఓకే, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ గివింగ్ వెరీ గుడ్ సపోర్ట్ టు మీ. ఇప్పుడు చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు చెప్పండి సార్ ప్లీజ్. కేటీఆర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమాన్ని రన్ చేసిండు. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మన భారతదేశంలోనే ఎక్కడికైనా పోతే ఈయన ఐటీ మినిస్టర్ మన భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి అనే విధంగా పనిచేసిండు. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిండు. మరి ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక ముఖ్యమంత్రి పోయి అక్కడ ఐటీ అంటే ఎట్లుందో అంటే పాత పనులకే మళ్ళీ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు కావచ్చు, ఐటీకి ఉన్న తీసుకొచ్చిన మంత్రి ఎవరు ఉన్నాయంటే భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్రంలో మన కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉండి కూడా ఈ బ్రహ్మాండంగా మనం చూస్తున్నాం. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ఇప్పుడు వైకుంఠ ధామాలు చూసినాం ఎంత మంచిగా ఉన్నాయి. అంటే అందరం చనిపోతాం, చనిపోయిన తర్వాత అక్కడికి పోతే ఏ సౌకర్యాలు లేకుండే అని అసొంటిది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సౌకర్యం కల్పించిన వైకుంఠ ధామాలు నిర్మాణం చేసి అంటే స్వతహాగా ఎదిగొచ్చింది తప్ప ఎవరో చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే విధంగా కాదండి. ఎందుకంటే సరే ఎంట్రీకి అవసరానికి వాళ్ళ నాన్న అవసరం ఉండొచ్చు కాక, కేసీఆర్ గారు కుమారుడు అని ఎక్కువ ఐపీ మీడియా ఇవ్వచ్చు, తర్వాత ప్రజలు ఇవ్వచ్చు కాక, మరి అంతిమంగా అయితే వారు ప్రజల ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడ్డాడే కదా, ప్రజలకు మెప్పు పొందిన ఆయన దగ్గర ఈరోజు చూస్తున్నాం. మనం ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కేటీఆర్ గారికి. ఎందుకంటే వారికి మాట్లాడుతుంది, వారికి భాషా ప్రావీణ్యం ఉన్నది. హిందీలో, ఇంగ్లీష్ లా, తెలుగులా అనర్గళంగా. తర్వాత ప్రజల యొక్క సమస్యలు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు సమస్యలు ఏమి ఎదుర్కొంటారో వాటి మీద కూలంకషంగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే అమెరికాలో చదువుకున్న కూడా, తర్వాత అక్కడ ఉద్యోగం చేసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం
భౌగోళిక స్వరూపం అంతా కూడా తెలిసిన వ్యక్తి కేటీఆర్ గారు. ఓకే రైట్ సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు కంక్లూడ్గా మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం లిస్టు చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉన్నది. దేశ రాజకీయాలకు సంబంధించిన గతంలో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది రాజకీయ వారసత్వంతో వచ్చారో, దానికి సంబంధించిన ఎంతమంది సక్సెస్ఫుల్ అయినారు, ఎంతమంది సక్సెస్ఫుల్ కాలేకపోయారు. అయ్యా ప్లీజ్ చెప్పండి సార్, చెప్పండి సార్. ఇక్కడ ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు చెబుతూ చంద్రబాబు గారు వారసత్వంకి వచ్చారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టబడిపోయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అండి. సమర్థతతో ఆయన చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఒక పాయింట్. రెండో పాయింట్, లోకేష్ గారు పార్టీలో ముఖ్యమంత్రి కొడుకుగా ఏనాడు కూడా ఎక్కడా ఓవర్ యాక్షన్ చేయట్లా. తన శాఖ మాత్రమే తను చూసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని ఒప్పుకుందాం సార్. కాకపోతే ఏంటంటే పరోక్షంగా పక్క నుంచి వెళ్ళి అతనికి అక్కడి నుంచి కల్పిస్తున్నారు కదా సార్. అంటే పార్టీ శ్రేణుల నుంచి వెళ్ళి అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి శవాన్ దగ్గర కూడా వెళ్లకుండా సంతకాల సేకరణ పెట్టి తను ప్రమోట్ చేసుకోవడం చూశారు సార్. ఇప్పుడు సమస్య అది కాదు. సమస్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వచ్చిందా లేకపోతే ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు నేను అదే సార్, ఇప్పుడు కొన్ని పార్టీలు చేస్తున్న కుట్రకి లోకేష్ గారిని గురిపెట్టారు, ట్రిగర్ చేశారు. కానీ లోకేష్ గారు ఇప్పటికీ కూడా తన విద్యాశాఖ, ఐటీ శాఖ మాత్రమే చూసుకుంటూ ఆ శాఖల సమీక్ష మాత్రమే. ఒక విషయం సూర్యనారాయణ గారు, దాంట్లో చాలా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే అక్కడ స్టేజ్ల మీద లోకేష్ ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. ఈవెన్ దో డావోస్ లో కూడా ఇదే మాట అన్నారు. మీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ కూడా ఇదే మాట అన్నారు. ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక నిమిషం అండి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుల స్టేట్మెంట్ అని ఖండించారు. ఎవరు కూడా ఇంకా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అనే మాట మాట్లాడదని చంద్రబాబు గారు డిక్లేర్ చేశారు. ఇప్పుడు పార్టీ కంట్రోల్ లోకి వచ్చింది. రెండో పాయింట్, చంద్రబాబు గారు ఎక్కడా కూడా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఏ అంశాల మీద తను వేలు పెట్టట, తన శాఖల్ని మాత్రమే తను చూసుకుంటూ ముఖ్యమంత్రి గారి మంత్రివర్గ సమావేశాల్లో తన శాఖ పద్ధతుల మీద మాత్రమే మాట్లాడుతూ ఒక మంత్రివర్గ సహచరుడుగా రాష్ట్ర పరిపాలనలో భాగస్వామి అయ్యారని చెప్పి ఎక్కడా ముఖ్యమంత్రి కొడుకుగా ఒక ఓవర్ యాక్షన్ అయితే ఎక్కడ లోకేష్ గారు చేయట్లా. కానీ చంద్రబాబు గారు యాక్సెప్ట్ చేయరు. చంద్రబాబు గారు మొన్న నాయకులు చేసిన ప్రకటనలన్నీ ఖండించారు. ఎవరు మాట్లాడొద్దని చంద్రబాబు గారు నిర్దేశం చేసిన తర్వాత సమయం లేదు సార్, మరొకసారి మనం చేద్దాం. కానీ సుధాకర్ శర్మ గారు ఇప్పుడు కంక్లూడ్ గా చెప్పండి. ప్రస్తుతం ఏదైతే రాజకీయం ఆంధ్రప్రదేశ్ నడుస్తున్నదో, పవన్ కళ్యాణ్ కు ఎప్పుడైతే ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఎవరైతే పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎం గా చేయాలి అని ఒక సీఎం గా చేయాలని, లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చేయాలని ఒక నినాదం బయటకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ చర్చ కార్యక్రమం నిర్వహించాం. ఈ నేపథ్యంలో మీరు ఒకసారి చెప్పండి, ప్రస్తుతం పౌరసత్వం సంబంధించింది, వారసత్వానికి సంబంధించింది ఈ రాజకీయాలలో ప్రజలకు సంబంధించిన సమస్యలను పక్కన పెట్టి ఈ రాజకీయం ఇంత అరదాంతం అవసరమా? థ్యాంక్ యూ జమీల్ జీ, నిజంగా చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే గ్లోబల్ పర్స్పెక్టివ్లో మనం చూసినట్టయితే ఎమర్జింగ్ ఎకానమీస్గా వస్తున్నటువంటి దేశాలను కనుక ఒక్కసారి మనం పరిశీలన చేస్తే భారతదేశం అనేది చాలా మంచి స్థితిలో ఉంది. ఇంకోటి, ఇట్ ఈస్ ది కంట్రీ విత్ ఫుల్ పొటెన్షియల్ అని మనం చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే సమర్థవంతులైనటువంటి నాయకులు మన దేశానికి కావాలి. అది వారసత్వం ద్వారా అయినా కానివ్వండి, లేదా వాళ్ళు మట్టిలో నుంచి వచ్చినటువంటి మాణిక్యాలలాగా ఉన్నా కూడా పర్వాలేదు. ఈరోజు మనం వారసత్వానికి విరుద్ధం కాదు, కానీ వారసత్వాన్ని అడ్డుపెట్టుకొని ఎవరైతే వచ్చి ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు చేయవలసినటువంటి సేవలు చేయలేకపోతున్నారో అటువంటి నాయకత్వం మనకు వద్దు అని స్పష్టంగా చెప్తున్నాం. ఈ సందర్భంగా నిజంగా మన సీనియర్ మోస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు చేసినటువంటి సూచనలు కూడా గౌరవపూర్వకంగా స్వీకరిస్తున్నాం. అలాగే మనం పెద్దలందరూ కూడా మాట్లాడారు, తులసిరెడ్డి గారు, ఇతరులందరూ కూడా మాట్లాడారు, గఫూర్ గారు మాట్లాడారు. వీళ్ళందరూ కూడా చేసినటువంటి విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి పాయింట్స్ మనం చూసాం. ముఖ్యంగా గఫూర్ గారు ఒక మాట అన్నారు, సైద్ధాంతికపరమైనటువంటి వారసత్వాన్ని మేము స్వీకరిస్తామని. అది నిజంగా ఇట్ అపియర్స్ టు బి మోస్ట్ రేషనల్ అండ్ సైంటిఫిక్. అలాగే తులసిరెడ్డి గారు కూడా చెప్పారు, వారసత్వం అనేది కేవలం ఒక పరిచయం మాత్రమే, ఎంట్రీ లెవెల్ పాయింట్ అని. అది ఇట్ ఈస్ రియలీ ది ట్రూత్, రియాలిటీ కూడా. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈరోజు చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏమిటి, ది పర్పస్ ఆఫ్ ద డిస్కషన్ ఏంటంటే నేషనల్ లెవెల్లో కానివ్వండి, స్టేట్ లెవెల్స్లో కానివ్వండి, ప్రజల్లో అనేక సమస్యలు ఉన్నాయి.
నిజంగా వీఆర్ ఫేసింగ్ అక్యూట్ నీడ్ ఆఫ్ మెనీ థింగ్స్. మరి ఈ నేపథ్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలను విమర్శిస్తూ కొంతకాలం, అలాగే ఉన్న ప్రభుత్వాల్లో కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని, వారసత్వంలో ఉన్నటువంటి వాళ్లను భజన చేస్తూ, అలాగే వాళ్ళ మీద వీళ్ళు లేనటువంటి ఒక ఆదరాభిమానాలు చూపిస్తూ లేనిపోని ఇటువంటి అభూత కల్పనలు తేవటం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే సమయం అనేది చాలా అమూల్యమైనటువంటిది. మనం ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలుగా మనకు రెండు రాష్ట్రాల యొక్క క్షేమం, శ్రేయస్సు మనం కోరుతూ ఉండేవాళ్ళం. కాబట్టి మరీ ముఖ్యంగా 4 సైట్స్ ఛానల్ అనేది ఏ పార్టీకి సంబంధించినటువంటి ఒక అఫిలియేషన్ లేనటువంటి మాధ్యమం. కాబట్టి మేము కోరేది ఏమంటే ఎప్పుడు కూడా ప్రజాహితం కావాలి అంటే దానికి వారసత్వం ఉండాలా లేదా అనేది ముఖ్య ఉద్దేశం కాదు. వారసత్వం ఉన్నా కూడా వాళ్ళు స్వయం శక్తితో గనక ఎదగగలిగితే నిజంగా వాంఛనీయమే. లేకపోయినా వాళ్ళు స్వతసిద్ధంగానే ఏర్పడినటువంటి నాయకులైతే అది కూడా మంచిదే. ముఖ్యంగా కావాల్సింది మనకు ప్రజాక్షేమం, సర్వజనుల యొక్క సంక్షేమం మనం కోరాలి. మరి అటువంటి రోజు రావాలని కోరుకుంటూ ఉన్నాం. ఎందువల్లంటే ఉత్తమమైన నాయకత్వం ద్వారానే ఇవన్నీ సిద్ధింపబడతాయి, సాకారం అవుతాయి. కాబట్టి అటువంటి నాయకత్వం రావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు తులసిరెడ్డి గారికి, అలాగే గఫూర్ గారికి, రామ్మోహన్ రావు గారికి, సూర్యనారాయణ గారికి, రావుల శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రేపు మరొక కార్యక్రమం మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.